గాయ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ మెయిన్ అప్డేట్ ఏంటంటే గైస్, ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవరా మూవీ వచ్చి రిలీజ్ అయిన 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఈ మూవీ టీం వాళ్ళు రీసెంట్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే అది రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే సాటర్డే కంటే సండేనే ఈ మూవీకి ఎక్కువ బుకింగ్స్ జరిగాయి, సో సాటర్డే కంటే సండేనే ఎక్కువ కలెక్షన్స్ రావాలి కానీ తక్కువ కలెక్షన్స్ రావడం ఏంటి, ఈ మూవీ టీం వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు అని అయితే అంటున్నారు. అయితే అసలు ఇక్కడ ఏం జరిగిందంటే గైస్, నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్ట్ చేసింది 140 కోట్లు మాత్రమే, కానీ ఈ మూవీ టీం వాళ్ళు మాత్రం 172 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఫేక్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. కాబట్టి దాన్ని న్యూట్రల్ చేయడం కోసం సెకండ్ డే కలెక్షన్స్ని కొద్దిగా తగ్గించి థర్డ్ డే కలెక్షన్స్ని బాగా తగ్గించేసి అందరికీ దొరికిపోయారన్నమాట. అండ్ ఇప్పుడు సెకండ్ అప్డేట్ ఏంటంటే గైస్, ఇదే దేవరా మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పోటీ పడి మరీ 155 కోట్లకి కొనుక్కోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఈ మూవీని రిలీజ్ డేట్ నుంచి కరెక్ట్గా 50 రోజుల తర్వాత నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేస్తారంట. సో చూడాలి మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో ఇంకెంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో. అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ వివేకాత్రేయ గారి డైరెక్షన్లో మన నాని అన్న అండ్ ప్రియాంక మోహన్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా రీసెంట్గా వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం. అయితే ఓటీటీలో ఆడియన్స్ అందరినీ బాగా ఇంప్రెస్ చేసి ఓవరాల్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ట్రెండ్ అవుతుంది ఈ మూవీ. అయితే ఏదేమైనప్పటికీ ఈ మూవీలో మన వివేకాత్రేయ గారి మార్క్ ఆఫ్ మాస్ డైరెక్షన్ మాత్రం సూపర్బ్ ఉంటుంది, కరెక్టే కదా. అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో మన రామ్ చరణ్ అన్న అండ్ కియారా అద్వానీ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా రాబోతున్న మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ మూవీ నుంచి రీసెంట్గా రామచ్చా మచ్చా అనే సెకండ్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అయితే ఆ సాంగ్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. ఇది పక్కన పెట్టేసినట్లయితే మీరు ఇంకా ఆ సాంగ్ని వినకపోతే వెంటనే వినేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అండ్ లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మనోజ్ కుమార్ శర్మ గారి లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ 12th ఫెయిల్. అయితే ఈ మూవీకి ప్రీక్వెల్ కూడా త్వరలోనే రాబోతుందంట. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఆ ప్రీక్వెల్ మూవీకి జీరో సే శురువాత్ అనే టైటిల్ని పెట్టబోతున్నారంట. సో మొత్తానికి చూశారు కదండి గైస్, రీసెంట్గా వచ్చిన మూవీ అప్డేట్స్లో నాకైతే ఈ 5 ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అయితే ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.